ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరు ప్రేమ నుంచి ప్రతి కుటుంబానికి ఆయన జీవం గల దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఆయన మాటలు వినటం వలన అనేక మంది బిడ్డలకు శాంతి, సమాధానము, నెమ్మది, కుటుంబంలో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన దూత మనకు దగ్గరగా ఉంటుందని, ముందు పంపిస్తాడని నమ్మకము, మనం నడుచున్న ప్రయాణం అందు కానీ, మనం చేస్తున్న పని బాటలు కానీ, మనం చేస్తున్న బిజినెస్ లో కానీ ఆయన దూత మనకు ముందుగా పంపుచున్నా అంటున్నాడు. పంపుచున్నా యేసయ్యను బట్టి ఈరోజు నువ్వు సంతోషించాలి. ఏ విషయంలో దుఃఖిస్తున్నావో ఆ జీవం గల దేవుడు అంటున్నాడు, నా దూత నీకు ముందుగా పంపిస్తాను. నువ్వు ధైర్యముగా, నిబ్బరముగా, దిగులు పడవద్దు, చింతపడవద్దని చెప్పి ప్రభు మనందరినీ ఓదార్స్తున్నాడు కదా. మరి అయితే ఓదార్చే గొప్ప దేవుడు ఈరోజు మనకిచ్చినట్టు వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయం 23వ వచనం. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మరి ఒక సమయంలో కూడా మరి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఆయన అంటున్నాడు, మరియా నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, చింతపడకు, వేచన పడకు, నా దూతను నీకు ముందుగా పంపించును అంటున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలలో మరి విన్నప్పుడు భయపడుతావేమో, ధైర్యపోతావేమో, ఆయన ఆమెకు ముందుగానే నిబ్బరము కలిగి చేసినాడు. అదేవిధంగా యేషపు కూడా నిబ్బరం కలిగి చేసి నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని ఆయన కూడా ధైర్యము, నిబ్బరాన్ని ఇచ్చి వారిని ముందుకు కొనసాగడం చేసిన. అదేవిధంగా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా దేవుడు మనకిచ్చినట్టు వాగ్దానం బట్టి మనం నడుచుకోవాలి. ఆయన దూత మనకు ముందుగా నడుచుచున్నారు. ఆయన దూత మనకు వెనక ముందుకుంటాను నమ్మాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన దూత మనకు ముందుగా పంపించిన చెప్పిన మాట ప్రకారమే నా దూత నీకు ముందుగా వచ్చుచున్నది కనుక నా మాట వినవలను అని చెబుతూ అంటున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి నిన్ను కాపాడటానికి కరుణించిన గొప్ప దేవుడు. నా సన్నిధిలో ఏ మాట వింటున్నావో ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలని మన తండ్రి మనకు నేర్పిస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మాటకు లోబడి జీవించాలి. తన దూత ఎప్పుడు మన జతలో ఉన్నదని నమ్మాలి, శ్వసించాలి. మరి ఏ పరిస్థితిలో ఉన్నవేమో, మరి ఎన్ని పరిస్థితుల నుంచి ఇబ్బందుల పాలై, కష్టాల పాలై నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావా? ఆయన దూత మనకు వెనక ముందు ఉండి ఆ దూతతో ఆయన పంపించినట్టు మన వాకిటి ముందే ఆ దూత ఉంటూ మనలో ఉన్నట్టు అపవాది సైతాన్ని దూరపరిస్తే సంతోషపరచటానికి తన దూత నీకు ముందుగా పంపించని చెప్పినాడు కదా. కాబట్టి ఇదిగో త్రోవలలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుకున్నటకును ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నేను సిద్ధపరిచిన స్థలానికి నేను రప్పించుకునటానికి ఒక దూతను నీకు ముందుగా నేను పంపుతున్నాను. దేవుడు సిద్ధపరిచిన స్థలం ఏదండి? పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి రావటానికి ఈ లోకములో నువ్వు వెళ్ళుచున్న త్రోవలలో, కూర్చున్న త్రోవలలో ఎక్కడ పోయినా నా దూత ఒకటి నీకు ముందుగా నేను పంపుచున్నా అంటున్నాను. నేను స్థిరపరిచిన స్థలముని నేను రప్పించటానికి నా దూతను నీకు ముందుగా పంపుచున్నా చెప్పిన గొప్ప దేవుని బట్టి ఈ రోజు నువ్వు నమ్ముతావా? అయితే మన దేవుడైన యేసయ్య తన దూతను మనకు ముందుగా పంపించి మనందరిని కూడా కాపాడి కరుణిస్తాడని నమ్ముతావా? మిమ్మల్ని కాపాడటానికి ఒక దూతను నేను నీకు ముందుగా పంపిస్తున్నాను అన్నాడు. మరి అలాంటి తండ్రిని ఈరోజు నువ్వు ఎంతగానో ప్రేమిస్తావో, ఎంత ఆయన పైన ఆశ పెట్టుకొని జీవిస్తావో అదంతా కూడా మనకే మేలు కదా. అయితే ఈరోజు నీ నమ్మకమైన తండ్రి నీకు మేలు కలుగటానికి, నీకు విజయం కలుగటానికి నీకు ముందు ఒక దూతను నేను పంపుచున్నానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈరోజు మేలు కలిగే చేసే తండ్రి ఒక దూతను మనకు ఇక్కడను పరలోకములను తోడుకొనటానికి సహాయం చేస్తున్న గొప్ప దేవుని బట్టి కలువరి ప్రేమలో నువ్వు నేను కూడా ఎంతో సంతోషించాలి. అనారోగ్యం ఉంటే మరి తండ్రి అయిన యేసయ్య ఆ దూతను పంపి మనందరినీ సంతోషపరిచి ఆనందపరిచే దేవుడే కదా. ఆ జీవాధిపతి, ఆ పరిశుద్ధుడు ఈరోజు నీతో మాట్లాడబోచున్న గొప్ప దేవుని బట్టి నువ్వు ఎంతైనా సంతోషించు, ఆనందించు. ఆయన కృపలోనే, ఆయన మహిమలోనే ఉండటానికి ఇష్టపడు. శ్రమలలో, బాధలు వచ్చే, మహాశ్రమలు వచ్చినా ఆయన దూత మనకు తోడుగుంటుందని, కాపాడుద్దని నువ్వు ఖచ్చితంగా నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ సమయంలో ఆ దూత మనకు తోడుగా ఉంటున్నది. ఎందుకంటే దేవుడు తన దూతను పంపించాలని వాగ్దానం చేసిన తండ్రి ఈరోజు ప్రతి కుటుంబంలో తన దూత ఖచ్చితంగా ఉంటుందని
యేసు ప్రభు వారు మనకిచ్చిన మాట ప్రకారం నమ్ము, సూచించు, ధైర్యంగా ఉండు, నిద్రపోవద్దు. ఎందుకంటే ధైర్యం ఓడిపోయినవంటే మరి సోలిపోయిన వాడుగా అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా నిబ్బరు గద్దించి సింహం వల్ల ఉండి దేవుని నామాన్ని ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలని మన ప్రభు మనకు చెప్తున్నాడు కదా. దేవుని స్తోత్రం. మరి సౌలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, నా దూత నీకు ముందుగా పంపుచున్న మాట ప్రకారం నాయన మరి నీ కోసం స్థిరపరిచిన స్థలానికి నిన్ను వాడుకునటానికి నా దూత నీకు ముందుగా ఉంటుంది. భయపడుకోకు, నిన్ను నేను కాపాడటానికి ఒక దూత నీకు పంపిస్తున్నానని చెప్పిన మాట ప్రకారం ఈరోజు నాయన మేము నమ్ముచున్నా, విశ్వసిస్తున్నామయ్యా. నీ చిత్తములో తండ్రి, నీ కృపలో తండ్రి, ప్రతి బిడ్డకు నా ప్రభు అరికాలు నుంచి తలనెత్తి వరకు నా ప్రభు అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం కలుగు చేసి, స్వస్థతను కలుగు చేసి, రక్షణ మార్గములు తండ్రి తెరవుపరిచి నా ప్రభు నీ నామముల ప్రతి బిడ్డ తండ్రి రక్షణ పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నా. కొన్ని దినములు బ్రతికిన యేసయ్య కోసం బ్రతికే బిడ్డలుగా నీ దూత మాకు తోడుగున్నట్లు సాయం దయచేయమని నజరుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.